కొత్తగా ఉద్యోగంలో చేరిన ఈ అమ్మాయిని ఒక చెడ్డ అమ్మాయి ఈమెను కెప్టెన్ రూమ్ లోకి తోసేసి వెంటనే తలుపు వేసి తాళం పెట్టేస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి ఎంత అరిచినా సరే ఎవరూ తలుపు తెరవరు. దీంతో ఈమె రాత్రికి ఇక్కడే పడుకోవాలని అనుకుంటుంది. రాత్రి అయ్యాక కెప్టెన్ తన గది దగ్గరకు రాగా గది లాక్ చేసి ఉంటుంది. దీంతో కెప్టెన్ తన దగ్గర ఉన్న తాళం చెవితో తలుపు తెరుచుకుని లోపలికి వెళ్తాడు. అయితే అలసిపోయి వచ్చిన కెప్టెన్ తన గదిలో పడుకున్న ఈ అమ్మాయిని చూసుకోకుండా ఆమె పక్కనే పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం చెడ్డ అమ్మాయి మేనేజర్ను తీసుకుని ఆ అమ్మాయిని ఇరికిద్దామని అక్కడికి వస్తుంది. ఇంతలో నిద్రలో ఉన్న ఈ అమ్మాయికి మెలకువరాగా తన పక్కన ఉన్న కుర్రాడిని చూసి కంగారులో కిందకి తన్నేస్తుంది. నిజానికి వీళ్ళిద్దరూ కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు. అసలేం జరిగిందంటే 3 రోజుల క్రితం విదేశాల్లో కెప్టెన్గా పనిచేసిన ఈ కుర్రాడు తిరిగి తన దేశానికి వస్తాడు. అయితే ఇతడి తల్లి వెంటనే తన కొడుక్కి పెళ్లి చేసి మనవడిని ఎత్తుకోవాలని అనుకుంటుంది. ఇదంతా తెలుసుకున్న పెళ్లిళ్ల బ్రోకర్ ఈ మహిళను మోసం చేద్దామని ఫోన్లో కొందరి అమ్మాయిల ఫోటోలు చూపించి వీళ్లలో నచ్చినవాడని సెలెక్ట్ చేస్తే మీ కొడుకుకి పెళ్లి చేయిస్తానని చెప్తుంది. అయితే ముసలావిడ బ్రోకర్ మాటలు నమ్మేసి ఆమెకు పేమెంట్ చేద్దామని చూస్తుంది. ఇంతలో ఈ అమ్మాయి అక్కడికి వచ్చి ఇదంతా మోసమని ఆ బ్రోకర్ గుట్టు రట్టు చేస్తుంది. ఈ అమ్మాయి ధైర్యం చూసి కెప్టెన్ తల్లి ఎంతో ఇంప్రెస్ అయి ఈమెనే నా కోడలు అని ఆమె మనసులో నిర్ణయించుకుంది. అలాగే కొడుకుకి ఫోన్ చేసి ఈ అమ్మాయి ప్రవర్తన గమనించడానికి నువ్వు సెక్యూరిటీ గార్డుగా బట్టలు వేసుకుని రమ్మని చెప్తుంది. అలాగే ఈ అమ్మాయితో నా కొడుకు చిన్నపాటి సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్నాడు. నాకేమో గుండె సమస్య ఉంది. నేను చచ్చిపోయే లోపు నా కొడుకు పెళ్లి చూడాలంటూ నువ్వే నా కొడుకును పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది. అయితే ఈ అమ్మాయి జాలిపడి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోగా మరుక్షణమే వీరిద్దరికీ పెళ్లి చేసేస్తారు. అయితే పెళ్లి చేసుకుని బయటికి వచ్చాక ఈ అమ్మాయికి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వమని కాల్ వస్తుంది. వెంటనే ఈమె ఆఫీస్కు బయలుదేరుతుంది. కానీ అదే ఆఫీసులో ఈమె మాజీ లవర్తో పాటు అతడి లవర్ కూడా ఉంటుంది. అప్పుడు మాజీ ప్రియుడు నేను పనిచేసే ఆఫీసులో నీకు ఉద్యోగం రానివ్వను అని అంటాడు. ఇంతలో ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ కోసం లోపలికి రమ్మంటారు. కానీ ఆ చెడ్డ అమ్మాయి వెనక నుండి ఈమె చొక్కా మీద లిప్స్టిక్ రాసేస్తుంది. అలాగే స్టాఫ్ అమ్మాయితో ఈమె మాసిన చొక్కా వేసుకుని ఇంటర్వ్యూకి వచ్చింది. ఇలాంటి వాళ్లకి ఉద్యోగం ఇస్తే రేపు ఆఫీస్కి కూడా ఇలానే అసహ్యంగా వస్తారని అంటుంది. దీనితో ఈ అమ్మాయికి జాబ్ ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తారు. అయితే కెప్టెన్ అయిన ఈ అమ్మాయి భర్త టాప్ ర్యాంకర్ అయిన అమ్మాయికి దుస్తులు కారణంగా జాబు రిజెక్ట్ చేయడం ఏమిటని మళ్లీ ఆమెకి జాబ్ వచ్చేలా చేస్తాడు. అయితే ఈ అమ్మాయికి జాబు వచ్చిందని తెలుసుకున్న చెడ్డ అమ్మాయి కోపంతో మరో కుట్ర చేస్తుంది. అదేంటంటే బాస్ నిన్ను రమ్మంటున్నారు అంటూ ఈమెను బాస్ గది దగ్గరకు పంపి వెంటనే ఆమెను లోపలికి తోసేసి డోర్ లాక్ చేస్తుంది. ఆ తర్వాత కెప్టెన్ తన గదికి వచ్చి ఈ అమ్మాయిని చూసుకోకుండా ఆమె పక్కలో పడుకుంటాడు. అప్పుడు చెడ్డ అమ్మాయి వాళ్ళిద్దరినీ ఇరికించడానికి మేనేజర్ అలాగే స్టాఫ్ అందరినీ తీసుకుని అక్కడికి వస్తుంది. తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.